హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో స్వాతి పత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడిన శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి అరణ్యకాండ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు అరణ్యకాండ నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గంటన్నర తర్వాత కానిస్టేబుల్ వెళ్ళి సీతాలను తీసుకొచ్చాడు. దూరం నుంచి సీతాలను చూడగానే వరాలు అక్కా అంటూ పరిగెత్తుకెళ్ళి అమాంతం చుట్టేసుకుని బావురుమంది. వరాలు అంటూ ఆమెను పట్టుకుని ఏడ్చింది సీతాలు. ఎన్నాళ్లకో కలుసుకున్న ఇద్దరూ తనివి తీరా చూసుకున్నారు. ఎంత చిక్కిపోయావక్క, ఎంత చక్కగా ఉండేదానివో, పోల్చలేనంత మారిపోయావు అంది వరాలు అక్క జుట్టుని సరిచేస్తూ. అయ్య ఎట్టా ఉన్నాడు? అమ్మ ఎట్టా చనిపోయింది? నేనా ఇంటికి చాలా అన్యాయం చేశానే, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టేనే అంటూ ఏడ్చింది సీతాలు. ఇద్దరు ఏడ్చింది చాలుగాని ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. కానిస్టేబుల్ అరుపుకి ఇద్దరూ ఈ లోకంలోకొచ్చి కళ్ళు తుడుచుకుని లోపలికొచ్చారు. చూడమ్మాయ్, మీ చెల్లెలు నీకోసం ఎంతో తాపత్రయపడింది. నిన్నటి నుంచి తిండి లేకుండా ఇక్కడే కూర్చుని నీతో మాట్లాడేదాకా పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు. ఇలాంటి మంచి మనసున్న మనుషుల్ని వదిలి ఇంకెప్పుడు వెళ్లకు. తనతో వెళ్ళు. నేరుగా మీ ఇంటికి వెళ్తారా అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్. వెళ్తాం సార్, వీళ్ళని వదిలి ఇంకెప్పుడూ వెళ్ళను అంది చెల్లెల మొహంలోకి ప్రేమగా చూస్తూ సీతాలు. సీతాలకు తోడుగా విజయవాడ నుంచి తీసుకొచ్చి దింపిన మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీ చెల్లి మామూలు పిల్ల కాదు, గొప్ప పట్టుదల గలది, ఉడింపట్టు అన్నాడు కానిస్టేబుల్ వరాలు వంక చూస్తూ. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. వరాలు, నువ్వు వెళ్ళగానే చేరినట్టు నాకు ఫోన్ చేసి చెప్పాలి. నా నెంబర్ ఉందిగా అన్నాడు. ఉందయ్యా అని ఓణి కొంగుకి కట్టుకున్న కార్డు చూపిస్తూ తప్పకుండా ఫోన్ చేసి చెప్తానండి, దండాలయ్యా అంది. రాము ఇన్స్పెక్టర్కి నమస్కారం చేసి, మీ దయ వల్ల మా వరాల అక్క దొరికింది. తన ఇంటికి తిరిగి వెళ్తోంది. మీరు చేసిన మేలు మర్చిపోలేం సార్ అన్నాడు. ఆమెకు నువ్వేమవుతావు అని అడిగాడు. ఏం చెప్పాలా అని రాము ఆలోచిస్తూ ఉండగానే, మాకు కావలసిన మనుషులు బాబు వీళ్ళు లేకపోతే నేనిక్కడికి రాగలిగేదాన్ని కాదు అని చెప్పింది వరాలు. వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పి ఇన్స్పెక్టర్ బయటకు వెళ్ళిపోయాడు. నలుగురు కలిసి బస్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కారు. తనకు మిగిలిన ఒకే ఒక బంధం అమ్మ. ఆమెను ఆసుపత్రిలో చూపించి కాపాడుకోగలిగాను అన్న ఆనందం రాముది. చెదిరిపోయిన గూట్లో తప్పిపోయిన పక్షి తిరిగి గూడు చేరుతుందన్న సంబరంలో వరాలు ఉన్నారు. బస్సు పార్వతీపురం వైపు వెళుతూ ఉంటే తన గ్రామం తనని చూసి ఏమంటుందో అన్న భయంతో సీతాలు ఉంది. తండ్రిని చూడబోతున్నానని ఓ పక్కన సంతోషంగా ఉన్నాగాని తన ఊరి వాళ్ల మాటల్ని భరిస్తూ వాళ్ల ఆదరణని పొందగలనో లేదో అని ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా నాకిది మరో జన్మ. ఈసారి ఎటువంటి తప్పటడుగులు వెయ్యకుండా నా కుటుంబానికి నేను ఆసరా కావాలి. నా వాళ్ల కోసం నేను బతకాలి అనుకుంటూ మగత నిద్రలోకి జారుకుంది సీతాలు. వరాలుతో తన పరిచయమైన దగ్గర్నుంచి ఆమెలోని అలజడిని గుర్తిస్తూనే ఉన్నా అది ఎందుకో అప్పుడు అర్థం కాలేదు రాముకి. ఆమె మాటల్లో ఆత్రం, చూపుల్లో వెతుకులాట తను గమనించకపోలేదు. ఆ కారణమేంటో ఇప్పటిగాని తనకు తెలియలేదు. తన అక్కని కలుసుకోవాలని వరాలు ఆరాటం, అందుకు తను పడ్డ కష్టం మెచ్చుకోదగ్గది. ఎంతో బాధ్యత గల అమ్మాయిని అర్థం చేసుకోవడంలో నేనే కాస్త వెనకపడ్డాను అనుకున్నాడు రాము. ప్రేమకి రూపం వరాలు. ఏమీ ఆశించకుండా అందరినీ ఇష్టపడుతుంది. వాళ్ల కోసం కష్టపడుతోంది. ఇలాంటి అమ్మాయి నా తోడుగా ఉంటే చాలు, జీవితాంతం సంతోషంగా ఉండగలను అనుకున్నాడు. సాయంత్రానికి వాళ్ళు నలుగురు గ్రామానికి చేరుకున్నారు. ఇద్దరు ఊళ్లకు మధ్యలో రోడ్డు అడ్డం. రాము, మీరు మీ ఇంటికి వెళ్ళండి, నేను అక్కని తీసుకుని ఇంటికి వెళ్తాను అంది వరాలు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో, మేం కూడా మీతో వస్తాము, మీకు తోడుగా ఉంటాం అంది చిలకమ్మ. రాము కూడా వస్తానన్నాడు. ఏం జరిగినా పర్వాలేదు, కొట్టినా పెట్టినా అక్కడే ఉండాల్సిన వాళ్లమే కదా, వాళ్లతో నేను మాట్లాడతాను, మీరింటికి వెళ్ళండి అంది వరాలు. సరే అయితే, అవసరమైతే కబురు పెట్టు అని చెప్పి పక్క రోడ్డులోకి తిరిగి వాళ్ల గ్రామం వైపు వెళ్ళిపోయారు. వరాలు అక్కతో కలిసి తన గ్రామం వైపు నడిచింది. ఊరి మొదట్లోనే కనపడ్డ గ్రామస్తులు సీతాలను గుర్తుపట్టి వాళ్ల వైపు చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎటూ చూడకుండా ఇంటివైపుకు నడిచారు వరాలు సీతాలు. కొందరు వీళ్లని అనుసరిస్తూ వచ్చారు. సీతాలు కాళ్ళు భయంతో వణికాయి. వరాలు అక్క చెయ్యి పట్టుకుని నడుస్తూ వెళుతోంది. ఇంటి దగ్గరకు వచ్చేసరికి వెనకాల చాలామంది వచ్చారు.
అక్క చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. అయ్య ముందుకు వెళ్ళి నిలబడేసరికి ఆశ్చర్యంగా చూశాడు రంగన్న. తన కూతురు సీతాలుని చూసిన ఆనందంలో నోట మాట రాలేదతనికి. అయ్యా అంటూ దగ్గరకెళ్ళి పిలిచింది సీతాలు. తను చూస్తున్నది కళా నిజమా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు రంగన్న. నీ పెద్ద కూతురు వచ్చింది రంగన్న. ఇన్నాళ్ళు ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో అడుగు అని చేలో పనిచేసే మహంకాళి అనగానే తేరుకుని, అమ్మా ఎన్నాళ్ళైపోన్నదమ్మా నిన్ను చూసి, నా తల్లి రామ్మా అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకున్నాడు. అయ్యా అంటూ కన్నీళ్లతో తండ్రిని చేరుకుంది సీతాలు. కూతురుని చూస్తూ తల నిమిరి, ఎట్టా ఉన్నావమ్మా, ఇన్నాళ్ళు ఏమైపోయావు తల్లి, ఈ పాపిష్టి తండ్రి వల్లే మీకిన్ని బాధలు. దుఃఖంతో రంగన్న గొంతు పూడుకుపోయింది. నేను బాగానే ఉన్నానయ్యా, నువ్వే బాగా చిక్కిపోయావు అంది తండ్రి మొహంలోకి చూస్తూ సీతాలు. ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా పారిపోయిన కూతుర్ని ఎందుకెళ్ళిపోయావని గట్టిగా అడగకుండా కుశల ప్రశ్నలేస్తున్నావే రంగన్న అంది వెనకే వచ్చి చూస్తున్న ఎదురింటి నాంచారి. ఏటి నిలదీనమ్మా, నేను ఇల్లు వదిలిపోమట్టే నా కుటుంబ వెట్ట చెల్లా చెదిరయింది. నేనుండుంటే ఏదైనా అడగొచ్చు, దండించొచ్చు. నేను చేసిన తప్పుకి నన్ను నేనే శిక్షించుకోవాలా? ఎవరిని ఏమీ అని లాభం లేదు. నా కూతురు నా కాడుకొచ్చింది, నాకదే 10,000 అంటూ ఇద్దరు కూతుళ్ళని దగ్గరకు తీసుకున్నాడు రంగన్న. వాళ్ళ ముగ్గురి ఆనందాన్ని చూసిన వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు. అక్కడేదో గొడవ అవుతుంది అనుకున్న వాళ్ళు మెల్లగా సర్దుకున్నారు. వరాలు వంట చేసి ముగ్గురికి అన్నం పెట్టి అక్కని మధ్యలో కూర్చోబెట్టింది. రంగన్న కంచంలో అన్నం కలిపి కూతుళ్ళకి ముద్దలు కలిపి తినిపించాడు. వెళ్ళిపోయేటప్పుడు మేం గుర్తు రాకపోయినా తర్వాతన్నా గుర్తుకొచ్చావా తల్లి అన్నాడు రంగన్న. సీతాలు ఏడుస్తూ, చాలా గుర్తు వచ్చారయ్యా, మన ఊరు మన వాళ్ళు అందరూ గుర్తొచ్చారు. మీ అందరినీ మర్చిపోయేంత బాగా నన్నెవరు చూసుకోలేదు అంది సీతాలు గతంలో తను పడిన కష్టాల్ని గుర్తుకు తెచ్చుకుని కన్నీరు కారుస్తూ. పోన్లే అమ్మా, ఊరుకో, ఏడవమాక. కుటుంబం ఉండేదే కష్టాల్లో కాపు కాయడానికి, చెయ్యి వదలకుండా తోడుగా ఉండి ధైర్యం చెప్పడానికి. ఎవరేమనుకున్నా నీకు నీ చెల్లి నేను అండగా ఉంటాం, ఏడవమాక అని కూతురు కళ్ళు తుడిచాడు రంగన్న. చెల్లి చాలా పెద్దదైపోయిందయ్యా, ఎన్ని మాటలు నేర్చుకుందనుకున్నావు అంది వరాలు చెంపలు రాస్తూ సీతాలు. అది బోలెడు దెబ్బలు తిన్నది. అంతా మన కళ్ళ ముందున్న నిజాన్ని గుర్తించి తగ్గట్టు నడుచుకోవాలి. మనం కష్టపడి సంపాదించుకున్నదే నిజం, అది తెలుసుకుని మసులుకుంటే మంచిది అన్నాడు రంగన్న. నిజమే అయ్యా, నేను తొందరపడ్డాను, నా తప్పు కాయి, ఇంకెప్పుడు అలా చెయ్యనయ్యా, బుద్ధొచ్చింది అంది సీతాలు. ముగ్గురు కలిసి అన్నం తిన్నారు. వరాలు తన దగ్గరున్న నెంబర్ కాగితం పట్టుకుని పక్క సందులో ఉన్న సూరిపండింటికి వెళ్ళింది. ఆయన ఆ గ్రామంలో 100 ఎకరాల ఆసామి కొడుకు, ఇంకా పెళ్లి కాలేదు. అయ్యా, విశాఖపట్నంకి ఓ ఫోన్ చేసుకుంటాను అంది. విశాఖపట్నం నీకెవరున్నారు వరాలు అన్నాడు సూరిపండు ఫోన్ ఇస్తూ. పోలీస్ స్టేషన్కి చెయ్యాలి అంది. పోలీస్ స్టేషన్కా అంటూ నోరు తెరిచాడు అతను. ఇన్స్పెక్టర్ బాబు ఇంటికెళ్ళాక ఫోన్ చేయమన్నారు, నాకు చేయడం రాదు, మీరు అంకెల్ నొక్కివ్వండి బాబు అంది. అబ్బో గట్టిదానివే అంటూ వరాలు చేతిలో నుంచి కార్డు తీసుకుని చూశాడు. విక్రమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, క్రైమ్ బ్రాంచ్ అని ఉంది దాని మీద. అబ్బో, పోలీస్ ఆఫీసర్కే పోను, ఈ కార్డు ఎవరిచ్చారేటి నీకు అన్నాడు నెంబర్ నొక్కుతూ. ఆ బాబే ఇచ్చారు అంది. ఫోన్ కలిపి స్పీకర్ నొక్కి ఆమెకిచ్చాడు సూరిపండు. హలో, ఎవరు? అయ్యా, నేను వరాలనండి అయ్యా, మా ఊరికి చేరుకున్నాం, మీకు దండాలయ్యా అంది. ఓ వరాలు, నువ్వా? గుడ్. వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేశావు, గొడవలేం జరగలేదుగా? తమ దయ వల్ల లేదండి అయ్యా. ఓ నైస్ నైస్, టేక్ కేర్. ఎప్పుడన్నా అవసరమైతే ఫోన్ చెయ్యి. ఎక్కడున్నా మీ అక్క గురించి తెలుసుకోవడానికి ఈ నెంబర్కి చేస్తా, మాట్లాడు, సరేనా అన్నాడు విక్రమ్. సరేనండి, ఉంటానండి అంది వరాలు. ఫోన్ తీసుకుంటూ సూరిపండు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు. ఫోన్ ఇచ్చేసి ఇంటికొచ్చింది వరాలు. సీతాలొచ్చిందని చుట్టుపక్కల ఆడవాళ్ళొచ్చారు. వాళ్ళందరికీ మజ్జిగ చేసి ఇచ్చింది. చాప మీద కూర్చున్న ఆడవాళ్లు సీతాల్ని, ఎక్కడికెళ్ళావు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, అసలు ఎందుకెళ్ళావు, తీసుకుపోయినోడేడి, రాలేదా అంటూ ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉండగా వరాలొచ్చింది. మా అక్క రావడం మీకు సంతోషంగా లేదా అంది. ఎందుకు లేదు, కానీ తప్పు చేసిన వాళ్ళని అలా వదిలేస్తే గ్రామంలో మిగతా ఆడపిల్లలకు భయం ఉండదు. సీతాలు తిరిగొచ్చినా ఏమనకుండా ఇంట్లోకి రానిచ్చారని తెలిస్తే వాళ్ళకి భయమే ఉంటుంది అందో పెద్దావిడ. పెద్దమ్మ, నువ్వు చెప్పింది నిజమే, అది వెళ్ళిపోయాక పడిన కష్టాల్ని
ఈ గ్రామంలో ఆడపిల్లలకు కథలుగా చెప్తే చాలదా? వాళ్ళు తప్పు చేయడానికి భయపడేందుకు? పాడైపోయిన అక్క జీవితం గురించి తెలుసుకున్న ఏ ఆడపిల్ల తప్పుటడుగులు వెయ్యదు. ఇంకా బాధ పెట్టాలనుకుంటే అక్కకి ఏ శిక్ష వెయ్యాలో నువ్వే చెప్పు. నువ్వేదంటే అదే చేద్దాం అంది వరాలు. నేనెట్ట చెప్తాను? గ్రామంలో పెద్దోళ్ళు చెప్తారు అంది. అందరి ముందు నిలబెట్టి ఇంకా బాధ పెట్టడం దేనికి పెద్దమ్మ? మీకు ఏ శిక్ష వేస్తే గ్రామంలో మిగిలిన పిల్లలు అలా చేయకుండా భయంగా ఉంటారో మీరే చెప్పండి అంది వరాలు. అసలు నేరుగా ఇంట్లోకి తీసుకురాకుండా వీధిలో కూర్చోబెట్టాలి. అది చేసిన తప్పుకు గ్రామంలో అందరూ చూస్తుండగా లెంపలు వేయించాలి అందా పెద్దావిడ. సరే ఇంకా అడిగింది వరాలు. అసలు గతంలో మన గ్రామానికి ఓ ఆచారం ఉంది, అది నీకు తెలియదేమో. తప్పు చేసిన వాళ్ళ ముఖానికి పేడ పూసి గాడిద ముది ఊరేగించేవారు చెప్పింది పెద్దావిడ. సరే పెద్దమ్మ, తల్లి లేని పిల్లలం. తండ్రి దేశాలు పట్టిపోతే ఎలా బతకాలో తెలియక అల్లాడిపోతుంటే ఆకలి బాధతోనో అమాయకత్వంతోనో వాడి వల్లో పడింది. మంచి మాటలు చెప్పి తీసుకెళ్లిన వాడు చిత్రహింసలు పెట్టాడు. తర్వాత వదిలేసి పారిపోయాడు. ఆడపిల్ల ఏమీ దిక్కుతోచకు తిరుగుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ గారి భార్య ఇంటికి తీసుకెళ్లి పనిలో పెట్టుకుంది. మా అదృష్టం బావుండి మా అక్క మాకు దక్కింది. తను ఎన్నో కష్టాలు పడింది. అది పడిన కష్టాలు ఇంకా చాలవని మీకు అనిపిస్తే మీరన్న శిక్ష అమలు చేయించండి. మేము ఆ శిక్ష తప్పకుండా అనుభవిస్తాం. వరాలు మాటలకి ఆడవాళ్లు మాట్లాడకుండా ఉండిపోయారు. అమాయకమైన ఆడపిల్లలకి మాయమాటలు చెప్పేటోళ్ళని వదిలేసి దాన్నెందుకు మాటలంటున్నారు? ముళ్ళు మంచిదేనని అరిటాక్కి శిక్ష ఎందుకు? పోయే కాలం వెదవ పోనే పోయాడు. వాడొస్తే దేహశుద్ధి చేసేవాళ్ళం. మన ఆడాళ్ళం అందరం దానికి అండగా ఉందాం. పదండి పోదాం అని ఓ పెద్దావిడ అనగానే అందరూ మాట్లాడకుండా ఉండిపోయారు. ఇక వెళ్లేందుకు లేచారు. జాగ్రత్తగా ఉండండమ్మా, అసలే ఆడపిల్లలు, ఇది మాయలోకం, అంతే చెప్పగలం అంటున్న ఆ పెద్దావిడికి దండం పెట్టింది వరాలు. మీ మంచి మనసుకు మేమేమిచ్చినా తక్కువే. మమ్మల్ని మీ పిల్లల్లా అనుకుని క్షమించినందుకు మీకు దన్నాలు అంది. అందరూ వెళ్ళిపోగానే నువ్వు చెల్లివి కాదే, నా తల్లివి అంటూ సీతాలు చెల్లెల్ని కౌగలించుకుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కరొక్కరుగా వచ్చి సీతాలను చూసి వెళ్తున్నారు. ఒకసారి అందరూ చూసి వెళ్ళిపోతే ఆ విషయం పాతబడుతుందని అనుకున్నాడు రంగన్న. కొద్ది రోజుల్లో ఆ గ్రామం ఆ విషయాన్ని మర్చిపోయి ఆ కుటుంబాన్ని వాళ్లలో కలుపుకున్నారు. పెరట్లో తిరుగుతూ చక్కగా లేత పచ్చిక తింటున్న ఆవుదూడ గురించి అడిగింది సీతాలు. అది దొరికిందని చెప్పింది వరాలు. ఆవుదూడ దొరకడమా? ఎలా? ఎవరు వదిలేశారు అడిగింది సీతాలు. ఏమో తెలీదక్కా. అవసరానికి వాడుకుని అవసరం తీరాక వదిలేసిన వాళ్ళ ఆచూకీ పట్టుకోవడం అంత తేలిక కాదు అంది వరాలు. ప్రయత్నించి చూడు, దొరకొచ్చు అంది సీతాలు. ఆ మర్నాడు వరాలు సర్పంచ్ గారి మేకల్ని తీసుకుని కొండ దగ్గరకు వెళ్ళింది. అక్కడ రాము ఉన్నాడు. వరాల్ని చూడగానే ఏమైంది, ఏదన్నా అన్నారా అని అడిగాడు. అయ్యా అక్కని చూసి చాలా సంతోషపడ్డాడు. గ్రామం ఆడవాళ్లు మా కష్టం తెలుసుకుని మాకు అండగా ఉంటామన్నారు అని చెప్పింది వరాలు. పోన్లే, తప్పుదిద్దుకునే అవకాశం ఇచ్చారు అన్నాడు రాము. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే దూరంగా రంగన్న వెళుతూ కనిపించాడు. అటు చూస్తూ ఏమీ ఎరగనట్టుగా రాముతో మాట్లాడుతూనే ఆలోచనలో పడింది వరాలు. అయ్య అటువైపు వెళ్లడం ఇది రెండోసారి. ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంటికెళ్ళాక అడగాలి. అడిగితే ఏమనుకుంటాడో. ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు అడిగాడు రాము. ఏం లేదు, నాకంతా కలలా ఉంది. నేను విశాఖపట్నం రాగానే మా అక్క దొరకడం, ఇంటికి రావడం ఇంకా నమ్మలేకపోతున్నాను అంది. ఎప్పుడూ చీకటిగానే ఉండదు వరాలు, వెలుగు కూడా వస్తుంది అన్నాడు రాము. నిజమే, పగలు రేతిరి లేకపోతే రోజుకి అర్థం లేదు. వాళ్ళలా మాట్లాడుకుంటుండగా అవతలి వైపు ఉన్న అడవిలో నుంచి శబ్దం వినిపించింది. మేకలు మేమే అంటూ పరిగెత్తాయి. ఇద్దరూ అడవి వైపు చూశారు. ఒక ఆవు దూడ వస్తూ కనబడింది. రాము, చూసావా? మొన్న ఒకటి, ఈరోజు మళ్ళీ ఇంకో ఆవు దూడ. ఇదేం ఘోరం, వెళ్ళి చూద్దాన్రా అని దూడ దగ్గరకు వెళ్ళింది. ఇది పుట్టి 2 రోజులు అయ్యుంటుంది. పాలు లేక పాపం ఎండిపోయింది. ఇప్పుడు దీన్నేం చేద్దాం అన్నాడు రాము. తీసుకెళ్ళి పెంచుతాను, కానీ ఆవు దూడలు ఎక్కడివి, ఎందుకొస్తున్నాయి, ఏం అర్థం కావట్లేదు. ఎవరో వదిలేస్తే వస్తాయి. ఇంకా అడిగాడు రాము. తల్లి వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. తల్లి ఎందుకు వదులుతుంది? ఆవులెప్పుడు అలా చెయ్యవు. తల్లి చనిపోతే యజమాని చూసుకోవాలి కదా. ఒకవేళ ఇది పుట్టినట్టు ఎవరికీ తెలియదేమో. అంటే ఏ వ్యాన్లోనో ఆవునెక్కించినప్పుడు అది ప్రసవం అయితే దూడ రోడ్డు మీద పడిపోయిందేమో. అమ్మో, అలా కూడా జరుగుతుందా?
2 ఆవుదూడలు అలాగే పుట్టి పడిపోయి ఉంటాయా? ఏమో, నాకేం తెలుసు, నేను చూశానా ఏంటి, ఊరికే అన్నాను అన్నాడు రాము. అతను అలా అన్నాగాని ఆవుల మనుగడకి ఏదో ఆపద వచ్చిందనిపించింది. అవి ఎక్కడ ఏమిటి అనేది తెలియకపోయినా మనసంతా వెలితిగా బాధగా అనిపించింది. ఆ దూడని తీసుకుని ఇంటికి వెళ్ళింది వరాలు. ఎక్కడిదే ఈ దూడ అని అడిగింది సీతాలు. దొరికిందక్కా అంది వరాలు. దూడల్ని ఎవరు పారేసుకుంటారే? ఏమో, అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చింది. ప్రతిసారి నీ దగ్గరకే వస్తున్నాయేంటో, మనం ఎత్తుకొచ్చామో అనుకుంటారేమో. జాగ్రత్త, ఎవరివో ఏంటో కనుక్కుని ఇచ్చేయి అంది సీతాలు. ఆవు దూడకి పాలు పట్టాలక్కా, చాలా బలహీనంగా ఉంది. ఆగైతే పాలు తెస్తాను అంది సీతాలు. వెళ్ళి పాలు తెచ్చి పట్టించింది. తల్లి పొదుగు దగ్గర పాలు తాగాల్సిన ఆవుదూడ పాలు గిన్నెలో పోసి పడుతుంటే ఒలక పోసుకుంటూ తాగింది. రంగన్న వచ్చాడు. అయ్య డొంకవైపు ఎందుకు వెళ్ళాడో అడిగితే అనుకుంది వరాలు. ఏమ్మా, అప్పుడే వచ్చేశావే అన్నాడు తుండుతో బల్ల దులుపుకుని కూర్చుంటూ. తండ్రి వంక చూసింది వరాలు. అతని ఒంటిపై గాయాలు కనబడ్డాయి. అదేంటయ్యా అన్ని దెబ్బలు అంది కంగారుగా. ఏం లేదమ్మా, బండి తిరగబడి కింద పడ్డాను అన్నాడు. అవి కింద పడితే తగిలిన దెబ్బల్లా లేవు అంది సీతాలు తుండు తడుపుకొచ్చి అయ్య దెబ్బల్ని తడిగుడ్డతో అద్దుతూ. ఏం కాదులేమ్మా అంటూ తుండు తీసుకుని తనే దెబ్బల్ని తుడుచుకున్నాడు. అయ్యా, ఆకుపసరు రాయినా అడిగింది సీతాలు. ఎన్నో దెబ్బలు తిన్నాను, ఇవో లెక్క తల్లి, వద్దులేమ్మా అని ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళాడు. వరాలు, నీకు ఫోను సీనయ్య వచ్చి చెప్పాడు. ఎవరే అంది సీతాలు. ఏమో అని సూరిపండింటికి వెళ్ళింది. ఫోను చేత్తో పట్టుకుని కోపంగా చూస్తూ కూర్చున్నాడు సూరిపండు. అయ్యా అంది వరాలు. గుడ్లూరిమి చూస్తూ ఫోనిచ్చాడు. ఎవరయ్యా అంది ఫోన్ 2 చేతులతో భద్రంగా పట్టుకుని. నేను వరాలు, విక్రమ్ని. మీరా, ఎట్టా ఉన్నారయ్యా? బాగున్నాను. అక్కడ అందరూ బాగున్నారా? తమరి దయవల్ల అందరం బాగున్నావు సారు. నువ్వు మీ అక్కకి నచ్చ చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తీరు నాకు బాగా నచ్చింది. అందుకే మరొకసారి నిన్ను అభినందిద్దామని ఫోన్ చేశాను. నీకే సమస్య వచ్చినా నాకు ఫోన్ చెయ్యి, సరేనా? ఉంటాను. అలాగేనండి, దండాలయ్యా అంది వరాలు. ఏంటి సంగతి? అతగాడు నీకు ఫోన్ చేసి పిలవమనడం, నేను నీకోసం కబురు పంపి ఫోను హారతి పళ్ళెల్లా పట్టుకుని ఎదురు చూడ్డం, మీ ఇద్దరి వాలకం నాకు అనుమానంగా ఉంది అన్నాడు సూరిపండు ఫోన్ని లుంగితో తుడుచుకుంటూ. వరాలు తనలో తనే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆ నవ్వుకి అర్థమేంటి? అవుననా కాదనా? దీనికి కూడా జంట దొరికాడు, నాకే లేరు అనుకుంటూ సూరిపండు నిట్టూర్చాడు. వరాలు ఇంటికొచ్చి మేకల్ని తోలుకుని వెళ్ళింది. ఆమె వెళ్ళేటప్పటికి వేరే కాపర్లున్నారు గాని రాము రాలేదింకా. కొంతసేపు ఎదురుచూసి మేకలని చెట్టు కిందకి తోలి మెల్లిగా అడవిలోకి నడిచింది. అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ వెళ్ళింది. చెట్ల కొమ్మల్ని విరిచి పడేస్తూ గుర్తు కోసం మొక్కల్ని కలిపి కడుతూ ముందుకు సాగింది. పక్షులు వింత శబ్దాలు చేస్తున్నాయి. ఇంకా ముందుకు వెళుతున్న కొద్దీ అడవి దట్టంగా మారింది. ఏవో జంతువులు పొదల చాటు నుంచి చూస్తున్నాయి. కొంత దూరం వెళ్లేసరికి దారి కనపడలేదు. ముందుకు ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. అన్ని వైపులా పొదలు దట్టంగా ఉన్నాయి. గుండెల్లో భయం పుట్టింది. మొహమంతా చెమటలు పట్టాయి. అడుగు ముందుకు వేయాలని మనసు చెబుతుంటే వద్దు, వెనక్కి పొమ్మని బుద్ధి హెచ్చరిస్తోంది. ఇంతవరకు వచ్చాక వెనక్కు వెళితే వచ్చిన ప్రయోజనం లేదని ముందుకు వెళ్ళి చూడమని అంతరాత్మ చెబుతోంది. వరాలు మెల్లిగా పొదల్ని తప్పించుకుని కొద్దిగా ముందుకు వెళ్ళి చూసింది. దూరంగా సరుగుడు చెట్లు కనిపిస్తున్నాయి. వాటిదాకా వెళ్ళి వెనక్కొచ్చేయాలి, ఈ రోజుకది చాలు అని దృఢంగా అనుకుని ముందుకు వెళ్ళింది. అటుగా ప్రవహిస్తూ నీటి వాగు కనబడింది. అందులోకి దిగితే తప్ప అవతలికి వెళ్లడం కుదరదు. దానిపై బల్లకట్టు కూడా లేదు. ఎలా వెళ్లడం అని అటూ ఇటూ చూస్తుంటే ఓ కోతి అమాంతం చెట్టు మీద నుంచి కిందికి దూకింది. చెవులు మూసుకుని భయంతో అరిచింది వరాలు. వరాల అరుపుకి కోతి భయపడి మళ్లీ చెట్టు మీదకెక్కేసింది. అప్పుడే ఒక ఆలోచనొచ్చింది. కోతి చేసిన పనే నేను చెయ్యాలని, ఆ చెట్టు మీదకి ఎక్కాలి అనుకుని ఓణి నడుముకు బిగించి కట్టుకుని లంగా వెనక్కి దోపుకుని చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించింది. కాళ్ళు చెట్టు కొమ్మ మీద నిలవకుండా జారిపోతున్నాయి. మరింత పట్టుతో చెట్టు కొమ్మల్ని పట్టుకుని పైకెక్కింది. కొమ్మల పంగల మీద కాళ్లు వేసి నిలబడుతూ ఇంకా ఇంకా పైకెక్కి కూర్చుంది. చేతుకున్న గాజులు చిట్లి చేతిలో గుచ్చుకున్నాయి. అబ్బా అనుకుని వాటిని లాగి పడేసింది. ఎండు కొమ్మలు రాచుకుని ఒళ్లంతా గీరుకుపోయింది. మెల్లిగా చిటారు కొమ్మకు చేరుకోగానే
చెట్టు మీదున్న కోతి కిచకిచమని కిందికి వెళ్ళిపోయింది. 2 కొమ్మల మధ్య ప్రదేశం చూసుకుని జాగ్రత్తగా వాటి మధ్య కూర్చుంది వరాలు. ఒక పక్కన భయం, మరో పక్క ఇంతవరకు వచ్చాక వెనక్కి తగ్గకూడదన్న పట్టుదల. 2 చేతులతో పై చెట్టు కొమ్మల్ని పట్టుకుని పైకి లేచి నిలబడింది. కింద కొమ్మలపై ఆనించిన కాళ్ళు పట్టు సరిగ్గా కుదరలేదు. చాలా ఎత్తుగా ఉన్న చెట్టు చిటారు కొమ్మన వరాలు నిలబడింది. దూరంగా సరుకు తోట. అది దాటాక ఏదో తోట ఉంది. దానికి అవతల చీమల్లా ఎవరో కదులుతూ కనిపిస్తున్నారు. కాళ్ళు పైకెత్తి చెట్టు కొమ్మల్ని తప్పించుకుని జాగ్రత్తగా చూసింది. ఎవరో ఉన్నట్టు కనబడింది. చుట్టూ కలియ చూసింది. ఎటు చూసినా దట్టమైన చెట్లు కనబడుతున్నాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూస్తే గాని అవతలి పక్క ఏముందో కనపడదు. గాలి విపరీతంగా వేస్తోంది. ఆమె ఎక్కిన చెట్టు దయ్యం పట్టినట్టుగా అటూ ఇటూ ఊగుతోంది. పట్టు తప్పి చెట్టు మీద నుంచి పడితే దూరంగా కనిపిస్తున్న వాళ్ళు ఇంకాస్త బాగా కనిపిస్తున్నారు. అంటే ఇటే వస్తున్నట్టున్నారు. ఇంకాస్త బాగా కనిపిస్తుండడంతో వరాలు కంగారుగా చెట్టు దిగడానికి ప్రయత్నించింది. గాలి విసురుకి పడిపోతానేమో అని భయం వేసి చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుని కూర్చుంది. దూరంగా కనిపిస్తున్న వ్యక్తులు పోల్చుకోగలిగేంత దగ్గరగా కనిపిస్తున్నారు. 4 మనుషులు. వాళ్ల భుజాలపై మోకుల్లాంటి పెద్ద తాళ్ల చుట్టలున్నాయి. చేతుల్లో గొడ్డళ్లు మెరుస్తున్నాయి. వాళ్లనలా చూడగానే వరాలు కళ్ళు తిరిగాయి. కాళ్ళు వణికాయి. నోరు పిడచగట్టుకుపోయింది. వాళ్లు మరింత దగ్గరగా వచ్చేస్తున్నారు. అడవి బయటకు వెళ్లాలంటే ఈ వైపు నుంచే రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఇటే వస్తారు. పైనున్న నన్ను చూశారంటే ఇక అంతే, నా పని అయిపోయినట్టే. భయంతో బిగుసుకుపోయి కూర్చుంది. వస్తున్న వాళ్ళు 4 బలంగా మొరటుగా ఉన్నారు. 4 చొక్కా ప్యాంటు వేసుకుని ముఖానికి చిన్న గుడ్డ అడ్డుగా కట్టుకున్నారు. నేలవైపు చూస్తూ అడ్డు వచ్చిన చెట్టు కొమ్మల్ని నరుకుతూ మళ్లీ పైకి తలెత్తి చూస్తూ వస్తున్నారు. ఇంకేముంది, ఇంకాస్త దూరం వస్తే చాలు, తను కనబడిపోతుంది. అన్నిటికీ సిద్ధపడి ఒంటరిగా ఇందాక వచ్చాక భయపడడం అనవసరం. రావడం వల్ల ఇక్కడ మనుషులున్నారని తెలిసింది కదా, ఏదైతే అదవుతుంది అని ముడుచుకుని చెట్టు మీద కూర్చుంది వరాలు. కొమ్మ మీద కాకి వాలి కావు కావు మంటోంది. దాని పిలుపు విని మరో 2 కాకులు వాలి గోల చేస్తున్నాయి. షు, ఊరుకోండి, ఇప్పుడెందుకు అరుస్తున్నారు? మీకు దండం పెడతాను అని వాటిని బతిమాలుతున్నట్టు సైగ చేసింది. అవి ఊరుకున్నాయి. ఆ వ్యక్తులు 4 ఈ దారి వెంట రాకుండా వాగుకి ఆ వైపు నుంచి దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరే, అటువైపు మరో దారి ఉందా అనుకుంటూ తొంగి చూడబోయింది. సర్రున కాలు జారి కింద పడపోయి మరో కొమ్మ సాయంతో ఆపుకుని కింద కొమ్మలపై కాలు ఆంచుకుంది. వాళ్లు వెళ్ళిపోతున్న వైపు మెడ తిప్పి చూపు సారించింది. ఆ తోవ చాలా పొడవుగా ఉంది. ఎంత దూరం ఉందో తెలియకపోయినా వాళ్లు వెళుతున్న తోవ వాళ్లకి బాగా తెలుసు అన్నంత సావధానంగా వెళ్ళిపోతున్నారు. ఈ అడవి నుంచి బయటకు వెళ్లేందుకు మరో మార్గం ఉందన్నమాట అనుకుంది. 4 మనుషులు తను చూడగలిగేంత దూరంలోనే ఉన్నారు. చూపు దాటిపోతుండగా వాళ్లలో ఒకడు కట్టుకున్న ముఖం గుడ్డ ఊడిపోయి కింద పడింది. వాడు దాన్ని వంగి తీసుకుని అటూ ఇటూ చూశాడు. తమ్ముడు, ఒరే తమ్ముడు! వరాలు గుండె శబ్దం లేకుండా అరిచింది. వాడు నా తమ్ముడే, ఎవరితోనో కలిసి వెళ్ళిపోయాడు. ఇక్కడేం చేస్తున్నాడు? వెళ్ళకురా, రారా, ఈ అక్క దగ్గరకొచ్చేయిరా, ఒరేయ్ తమ్ముడు! గట్టిగా అరిచి వాణ్ణి వెనక్కి పిలవాలని మనసు ఆత్రపడింది. అమ్మో, మిగిలిన వాళ్ళు ఇక్కడ నన్ను చూస్తే? తమ్ముడు, ఆగరా, ఎల్లకురా, నా మాట వినరా. మనసు మూగగా రోదిస్తుంటే, గుండె లయ తప్పుతుంటే, కాళ్ళు పరిగెట్టాలని ఆత్రపడుతూ ఉంటే, ప్రాణమంతా వాణ్ణి దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటుంటే, బుద్ధి వాణ్ణి దండించాలని పట్టుబడుతుంటే, చేతులు వాణ్ణి వెనక్కు లాగాలని, తనతో ఇంటికి తీసుకుపోవాలని పట్టుపడుతుంటే, కాళ్ళు అందుకు సహకరిస్తామని ముందుకు ఉరకగానే కళ్ళు తిరిగి ఒళ్ళు పట్టుతప్పి పెళ్ళపెళ్ళమని చెట్టు విరిగి క్షణంలో నేలకు ఒరిగింది వరాలు. తల భూమికి తాకేంతలో ఎవరిదో చెయ్యి తలకింద పెట్టి గట్టిగా పట్టుకుంది. కింద పడి స్పృహ తప్పిన వరాలు మొహం మీద నీళ్లు చిలకరించగా కాసేపటికి తప్పరిల్లి కళ్ళు తెరిచి చూసి, రామూ అని అస్పష్టంగా పెదవులు కదిపింది. లేచేందుకు చేతికి ఆసరా ఇచ్చినా కలుక్కుమన్న కాలి గుత్తి నొప్పికి విలవిల్లాడుతూ అమ్మా అని అరిచింది. ఒక్కదానివే ఎందుకొచ్చావు? అరిచావంటే ఒక్కటిస్తా మళ్ళీ అన్నాడు రాము కోపంగా. రాము కాలు బెణికింది. ఇంకా నయం, విరగలేదు. ఆ చెట్టు కొమ్మలే నువ్వు పడకుండా అడ్డుపడ్డాయి. అసలేం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకొచ్చావు అన్నాడు రాము. ముందిక్కడి నుంచి పద, తర్వాత చెప్తాను అంది వరాలు. ఆమెను లేవదీసి పాదాన్ని సరిచేసి
మెల్లగా నడిపిస్తూ భుజం ఆసరా ఇచ్చి అడవి నుంచి బయటకు తీసుకొచ్చి వాగు దగ్గర కూర్చోబెట్టి నీళ్లు తెచ్చి పట్టాడు. తన ఓణి తడిపి దెబ్బలు తగిలిన చోట తుడుచుకుంటూ ఉంది వరాలు. ఇప్పుడు చెప్పు అన్నాడు రాము. ఏంటి అంది వరాలు. ఏంటా, ఒక్కదానివే అడవి మధ్యలోకి వెళ్ళి అంత పెద్ద చెట్టెక్కి నిలబడి డ్యాన్స్ చేసి మరీ కింద పడ్డావు. ఎందుకెళ్ళావు? అక్కడెవరున్నారు? నీకంత కావలసిన వాళ్ళున్నారా అన్నాడు రాము. అవును, చాలా కావలసిన వాళ్ళున్నారు. అవునా? ఎవరు? నా తమ్ముడు. నీకు తమ్ముడున్నాడా? నాకెప్పుడు చెప్పలేదే. అక్కడెందుకున్నాడు? అదే తెలుసుకోవాలని వెతుక్కుంటూ వెళ్ళాను. వాడు కనిపించాడు, కానీ వాడితో మాట్లాడలేకపోయాను చెప్పింది వరాలు. అంటే మీ తమ్ముడు ఇంట్లో ఉండడా? ఉండట్లేదు. వాడు మమ్మల్ని వదిలి వెళ్ళి చాలా కాలమైంది. ఏమయ్యాడో తెలీదు. అడవిలోకి వెళ్తున్నాను అని చెప్పాడు. అమ్మ పోయినా వాడు రాలేదు. అయ్య తిరిగొచ్చినా వాడు రాలేదు. అక్క కూడా వచ్చేసింది. వాడు కూడా రావాలని కోరుకుంటున్నాను. కానీ వాడేమయ్యాడో తెలీదు. అడవికి వెళ్ళి వాడిని కలుసుకోవాలని మాట్లాడాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాను. ఈరోజు వెళ్ళడం వల్ల వాణ్ణి చూడగలిగాను. కానీ వాడేదో తప్పు చేస్తున్నాడు. అదేంటో తెలుసుకుంటాను. రాము, నువ్వు నాకు సాయం చేస్తావా? సరే, ఏం చెయ్యాలో చెప్పు. అడవి నుంచి బయటికెళ్లేందుకు మరో దారుంది. అది ఎటుపోతోందో, ఆ వైపు ఏముందో మనం వెళ్ళి చూడాలి. అందుకు నువ్వు నాతో రావాలి. వస్తావా అడిగింది వరాలు. వస్తాను. రేపు మేకల్ని తోలుకు రాకుండా వద్దాం. రేపొద్దున్న ఇదే వేళకి వెళ్దాం అన్నాడు రాము. అలాగే, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు చెప్పింది వరాలు. సరే అన్నాడు రాము. అడవిలోకి తను ఎలా వెళ్ళింది, ఏమేం చూసింది అన్నీ చెప్పుకొచ్చింది వరాలు. ఇద్దరూ కలిసి అడవిలోకి ఎలా వెళ్లాలో దానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుని ఇంటికొచ్చేశారు. అక్కా, ఇందాక నీకు విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చింది. సూరిపండు అన్నయ్య నీతో చెప్పమన్నాడు అని పక్కింటి సీనయ్య చెప్పి తుర్రుమని పారిపోయాడు. సారు ఫోన్ ఎందుకు చేశారో? ఈ సూరిపండు బాబు ఏదోటి అంటాడు. అవసరమా? వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంది వరాలు. ఒంటికి తగిలిన దెబ్బలకు పసుపు తడిపి రాసుకుంది. సీతాలు రావడంతో దెబ్బల్ని కనబడకుండా దాచేసింది. అయ్యా ఇంకా ఇంటికి రాలేదు. ఏడనన్నా కనపడ్డా? సీతాలు అడిగిన తర్వాత గుర్తొచ్చింది. అయ్యా రోజూ పొలం నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికయ్యుంటుంది? ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఏదన్నా చేస్తున్నాడా అనే ఆలోచన వచ్చింది వరాలకి. అయ్యా అలాంటోడు కాదు, కానీ ఏదో ఉంది. అయ్యని అడిగి తెలుసుకోవాలి అనుకుంది. అక్కా, నీకు ఫోను మళ్ళీ సీనయ్య వచ్చి పిలిచాడు. ఇక తప్పదు అనుకుంటూ లేచి సూరిపండు ఇంటికి వెళ్ళింది. ఫోన్ చేత్తో పట్టుకుని చూస్తున్నాడు సూరిపండు. అయ్యా, నాకు ఫోన్ వచ్చిందటగా అంది నసుగుతూ. ఫోను కాదు, ఫోనులు. ఇప్పటికి 6 సార్లు. ఇదిగో ఇది 7వ సారి. ఇందా మాట్లాడు అని ఫోనిచ్చాడు. హలో, నేను బాగున్నాను సారు. ఇక్కడ అందరం బాగున్నాం. ఏంటి, మా ఊరికి మీరు ఆఫీసర్గా వస్తున్నారా? చాలా సంతోషమయ్యా. మీలాంటి మంచోరు ఇక్కడికొస్తే మా గ్రామం బాగుపడుద్ది. ఇంకా ఎప్పుడొచ్చేది తెలీదా? అవునా? నాకు ఫోన్ లేదయ్యా. ఏంటి, ఫోన్ పంపిస్తారా? అయ్యో, అదేం వద్దయ్యా. మా సూరిపండు గారు కబురు పెట్టగానే వచ్చి మాట్లాడతాను. దండాలు. మాట్లాడాక ఫోన్ సూరిపండుకిచ్చేసింది. ఆయన గారు ఫోను కొని పంపిస్తానంటే వద్దన్నావే. తీసుకోపోయావా? పడుండేది. నాకీ పాటలు తప్పేవి అన్నాడు వరాలు వంక కోపంగా చూస్తూ సూరిపండు. అయ్యో, నాకు ఫోన్ ఎందుకయ్యా? ఆ బాబు తొందరలో మన గ్రామానికి వస్తున్నారట. ఆ మాటే చెప్పాలని ఫోన్ చేశారు అంది. ఇప్పుడు వస్తానని ఫోన్ చేశాడు, తర్వాత వచ్చానని చేస్తాడు, ఊరి చివరున్నానని చెప్పేందుకు చేస్తాడు. ఏంటి నాకు ఈ పాటలు? పోనీలే రాని. ఇక ఈ ఫోన్ రాయబారాలుండవు. మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఇక ఎక్కడ చూసినా మీరే కనబడతారో ఏంటో. ఏమంటావ్ అని తిరిగి చూసేసరికి వరాలు అక్కడ లేదు. వెళ్ళిపోతూ కనిపించింది. వరాలు ఇంటికొచ్చేసింది. 2 ఆవుదూడలకి పాలు కొని తీసుకొచ్చాడు రంగన్న. సుందరికి కూడా ఆవుదూడల సంగతి తెలిసి సూర్యుడితో రోజు పాలు పంపుతూ ఉంది. సీతాలు పెరట్లో కూరగాయ మొక్కలు, పాదులు, ఆకుమడులు పెంచేందుకు నేల చదును చేసింది. పక్కి ఇంటి వాళ్ళు కూడా నాటమని పొట్ల, బీరా గింజలిచ్చారు. సీతాలు చక్కగా మట్టిని తయారు చేసి వాటిని జాగ్రత్తగా నాటి నీళ్లు పోసింది. కాయలు కాస్తే మాకు కూడా ఇవ్వాలి సీతాలు అంది పక్కింటావిడ. అందుకు సీతాలు నవ్వుతూ,
తప్పకుండా ఇస్తాను పిన్ని, మనం తిన్నాకే బయట వాళ్ళకి అంది నవ్వుతూ. సీతాలతో రోజు గోడ మీద నుంచి మాట్లాడుతున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు. సీతాలు కూడా వాళ్లతో సరదాగా మాట్లాడుతోంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరపడితే పిలుస్తున్నారు. వాళ్ళు ఇంటికొస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్న అక్కను చూసి వరాలు మురిసిపోయింది. పడిన గోడలు పడినట్టుగా ఉండవు, మంచి రోజులొస్తాయి, అక్కడ మళ్లీ కొత్త కట్టడం మొదలవుతుంది అని అయ్య చెప్పిన మాటలు నిజమవుతున్నాయని సంతోషపడింది. అడవికి వెళ్దామనుకున్న రోజు జోరున వాన పడింది. ఎంతసేపు ఎదురు చూసినా వెలవలేదు. ఈరోజు మేకల్ని తీసుకుని వెళ్లకు, ఇంట్లోనే ఉండు అయ్య చెప్పగానే వరాలు ఆలోచనలో పడింది. మరి రాము వస్తేనో? నా కోసం ఎదురు చూస్తాడేమో. ఇంత వానలో తను మాత్రం ఎలా వస్తాడు? ఏమా, మేకల్ని తోలుకుని వెళ్ళట్లేదులే అయ్యా అని చెప్పింది వసారాలో నిలబడి వర్షాన్ని చూస్తూ వరాలు. పక్కింటి వాళ్ళకి అప్పడాలు ఒత్తడానికి వెళ్లిన సీతాలు వాళ్ళిచ్చిన 4 అప్పడాలను తీసుకొచ్చింది. వాటిని నిప్పుల మీద కాల్చి ఇచ్చింది. బయట వాన పడుతుంటే కరకరలాడే అప్పడాల్ని తింటూ కూర్చుంటే చాలా బాగుంది. కానీ రాము వచ్చేసి ఉంటే, తను రాలేదనుకుంటే, వెళ్ళడమా మానడమా, ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ అసహనంగా ఇంట్లో తిరుగుతోంది. రంగన్న మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. సీతాలు తను పెరట్లో వేసిన విత్తనాలు కొట్టుకుపోతాయేమో అని గాభరాగా అట్టే చూస్తోంది. ఏం కాదక్కా, విత్తనాలు వానకి అటు ఇటు చెదిరినా మళ్ళీ అక్కడే మొలకెత్తుతాయిలే, కాకపోతే కాస్త దూరంగా మొలుస్తాయంతే అంది వరాలు. నిజమేనే, అవెక్కడికి పోతాయి? నా పిచ్చిగాని, మళ్ళీ అక్కడే ఎక్కడో మొలుస్తాయి. దానికోసం ఇందాకట్నుంచి ఆలోచిస్తున్నాను అనుకుంటూ లోపలికొచ్చి బుట్టలో నుంచి పత్తి తీసుకుని ఒత్తులు చేసేందుకు కూర్చుంది. అక్కకి ఇన్ని చెబుతున్నా గాని ఆమె మనసుకి కుదురుగా లేదు, వెళ్ళటమా మానటమా అన్న ఆలోచనతో. వరాలు, ఇప్పుడు తమ్ముడు కూడా మనతో ఉంటే బావుండేది కదే అంది సీతాలు. అటూ ఇటూ తిరుగుతున్నదల్లా టక్కున ఆగింది వరాలు. అవునక్క, ఒక కొమ్మకి పూసిన పువ్వు లాంటి వాళ్ళం. ఒక దగ్గర గుత్తిగా కలిసుంటే అయ్యకి కూడా సంతోషంగా ఉంటుంది కదా అంది. వాడెక్కడున్నా ఇంటికొచ్చేస్తే బాగుండే, ఇక మనకే లోటు ఉండదే అంది సీతాలు. తమ్ముడు విషయం ప్రస్తావనకు రావడంతో ఆ సమయంలో దేనికో సంకేతంలా అనిపించింది. తను దేని గురించి ఆలోచిస్తోందో సరిగ్గా అక్క కూడా అదే అనడం తన ఊగిసలాటకి ఊతమిచ్చినట్టయింది. వాన జోరు తగ్గి చిన్న జల్లు పడుతోంది. ఇప్పుడే వస్తానక్క, అయ్యలేస్తే సుందరక్క దగ్గరకు వెళ్ళానని చెప్పు అంది. ఇప్పుడెందుకే, రేపెళ్ళకూడదా అంది సీతాలు. లేదక్కా, ఇప్పుడే రమ్మంది, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఓణి తలపై కప్పుకుని గబగబా బయటకు పరిగెత్తింది. కొండ దగ్గరకు చేరుకుంది. రాము కోసం చూసింది, కాని అతనక్కడ కనబడలేదు. రాము వచ్చి వెళ్ళిపోయాడేమో, ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ చుట్టూ చూసింది. చెట్లు పూర్తిగా తడిసిపోయాయి. వాటి తలలు వంగిపోయి నీళ్ల చుక్కలు కిందకు జారి పడుతున్నాయి. అంతా తడిగా చల్లగా ఉంది. చలిగాలి రివ్వున వీస్తుంటే చెట్ల మీదున్న నీళ్లు వానజల్లులా వచ్చి తడుపుతున్నాయి. సగం తడిసిపోయిన బట్టలతో వరాలు ఒక్కతే ఉంది. ఇంతవరకు శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి అరణ్యకాండ నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.